ప్రియమైన వారలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయాన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈరోజంతా కూడా మీరు చేయబడిన అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడై ఉండి మీకు జయాన్ని కలుగజేయను గాక. ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క పుట్టుక గురించినటువంటి అనేక వర్తమానాలు ఈ రోజుల్లో మనం ధ్యానిస్తూ వస్తున్నామండి. ఈరోజు కూడా కొంతమంది గురించి, యేసయ్య పుట్టుకతో సంబంధించినటువంటి కొంతమందిని గురించి మనం ఈరోజు ధ్యానించుకోబోతున్నాం. అంటే వీరు ఒక్కరు కాదు, అంటే కొంతమంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు ఎక్కడున్నారు? లూకా సువార్త 2వ అధ్యాయంలో 8వ వచనంలో వారిని చూస్తున్నాం. ఎవరు వాళ్ళు? గొల్లలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ప్రభు అయిన యేసు క్రీస్తు ఆయన ఆ యొక్క సత్రములో స్థలం లేదు కాబట్టి ఆయన ఎక్కడ పుట్టాడంటే ఇప్పుడు ఆ యొక్క పశువుల తొట్టెలో ఆయన్ని పరుండబెట్టి ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ జంతువులు కట్టేటువంటి స్థలాన ఆయన పుడుతున్నాడు. అంటే పశువుల పాకే చెప్పాలంటే దాని గురించి అది అక్కడ ఆయన పుడుతున్నాడు. ఆయన్ను తొట్టెలో, పశువుల తొట్టెలో ఆయన్ని పరుండబెడుతున్నారు. ఇప్పుడు ఈ వర్తమానం మొట్టమొదటిగా గొల్లలకు ప్రభు దూత ద్వారా తెలియజేయబడుతుందండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు ఆ యొక్క దేశంలో గొల్లలు రాత్రికాలము తన మందను మేపుతూ ఉన్నారండి. అప్పుడు ప్రభుదూత వారి యొద్ద వచ్చి నిలిచింది. వారి చుట్టూ దేవుని మహిమ ప్రకాశించింది. వారు ఎక్కువ భయపడ్డారు. అప్పుడు దేవుని దూత అంటుంది, మీరు భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోయు గొప్ప సంతోషాన్ని కలిగించేటువంటి శుభవర్తమానాన్ని నేను మీకు తెలియజేయుచున్నాను. నేడు రక్షకుడు మీ కొరకు దావీదు పట్టణం ముందు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు అని ఆ యొక్క ప్రభు దూత చెప్పేటువంటి మాటను మనం ఒకసారి గమనిద్దాము. ప్రియమైన దేవుని దూత ఏమంటుంది? ఒక వర్తమానాన్ని నేను మీకు తెలియజేయుచున్నాను. ఆ వర్తమానము ఈ లోకంలో ఉండేటువంటి సమస్త ప్రజలకు మహా సంతోషాన్ని కలిగించబోయేటువంటి వర్తమానం. అది వినేటువంటి ప్రతి ఒక్కరూ చాలా ఎక్కువగా సంతోషపడతారు. ఆ యొక్క వర్తమానాన్ని, ప్రజలకు సంతోషాన్ని కలిగించబోయేటువంటి వర్తమానాన్ని నేను మీకు తెలియజేయుచున్నాను. అదేంటి? నేడు రక్షకుడు మీ కొరకు పుట్టున్నాడు. మీ కొరకు పుట్టాడు. ఆయన ఎవరి కొరకు పుట్టాడండి? మన కొరకు. యేసు ఎవరి కొరకు పుట్టాడు? మన కొరకు పుట్టాడు. ఎందుకు పుట్టాడు? మన యొక్క పాపము నుండి మనల్ని విడిపించడానికి, మన పాపముల కొరకు మనము భరించవలసినటువంటి శిక్షను మన కొరకు తాను భరించి, మనము మరణించవలసినటువంటి సిలువలో తాను మరణించడానికి మన కొరకు ఆయన పుట్టాడు. మీ కొరకు పుట్టాడు, మీ భారాన్ని మోయడానికి మీ కొరకు యేసయ్య పుట్టాడు. ఎందుకంటే మీ యొక్క కష్టాలను తొలగించడానికి మీ కొరకు యేసయ్య పుట్టాడు. ఎందుకంటే మిమ్మల్ని విడిపించడానికి మీ కొరకు యేసయ్య పుట్టాడు. ఎందుకంటే మీ కన్నీటిని తొడవడానికి, మీ దుఃఖాన్ని మార్చడానికి యేసయ్య పుట్టాడు. కాబట్టే దేవుని దూత అంటుంది, ప్రజలందరికీ మహా సంతోషాన్ని కలిగించబోయేటువంటి శుభవర్తమానాన్ని నేను మీ చేతికి మీకు తెలియజేయుచున్నాను అని చెప్పి దేవుడి యొక్క దూత గొల్లలతో మాట్లాడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు గొల్లల వెంటనే వారు ఏం చేశారు? బయలుదేరారండి. బయలుదేరి వెంటనే వెళ్ళి కొద్ది గంటలలో యేసయ్యను దర్శించినట్లుగా మనము వచనాన్ని చదువుతున్నామండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు ఏ దేశంలో ఉన్నారు? యేసయ్య ఏ బెత్లెహేములో అయితే పుట్టాడు ఆ బెత్లెహేములోనే వీరు కూడా మందను మేపుతూ ఉన్నారండి. అప్పుడు యేసయ్య పుట్టినటువంటి స్థలానికి, వీరు మందను మేపుతున్నటువంటి స్థలానికి దాదాపు 9 కిలోమీటర్ల దూరంలోనే వీరు ఉన్నారండి. కాబట్టి వెంటనే వారు బయలుదేరి వెళ్ళి ఆ రోజు రాత్రే యేసయ్యను వారు దర్శించారు. దర్శించింది మాత్రం కాకుండా ప్రియమైన వారు విన్నటువంటి వర్తమానము, వారు చూసినటువంటి కార్యాల గురించి ఇతరులకు వాళ్ళు ఏం చేశారండి? వారు ప్రకటించారు. దేవుని ద్వారా వారికి ఇవ్వబడినటువంటి బాధ్యతలు వారు సరిగ్గా చేశారండి. వారు సంతోషాన్ని పొందుకున్నారు. వారు పొందుకున్నటువంటి సంతోషాన్ని వారు లోకమంతా ప్రకటించారు, ఊరంతా ప్రకటించారు. ప్రియమైన గొల్లల ద్వారా గొల్లలకి దేవుని ద్వారా ఇవ్వబడినటువంటి బాధ్యతను వారు సరిగ్గా చేశారండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క క్రిస్మస్ దినాల్లో మనము దేవుని ద్వారా మన కొరకు మనకి ఇవ్వబడినటువంటి బాధ్యతను మనం సరిగ్గా చేస్తున్నామా అనేటువంటి దాన్ని ఒకసారి మనం ఆలోచిద్దామండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంతోషాన్ని దేవుడు మనకిచ్చాడు. మనం పొందుకున్నటువంటి సంతోషాన్ని, యేసయ్య గురించినటువంటి పుట్టుకను గురించిన సంతోషాన్ని మనం ఇతరులకు కూడా మనము ప్రకటించేటువంటి బాధ్యత మంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సంతోషాన్ని మనలో మాత్రం ఉంచుకోకుండా
లోకమంతా కూడా సంతోషాన్ని, శుభవర్తమానాన్ని చేద్దుముగాక. ప్రార్థన చేద్దామా? ప్రేమగల మా తండ్రి, దయగల దేవ, ఇంతవరకు ఈ మాటలు విన్న తండ్రి, నీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. తండ్రి, ఇదిగో ప్రజలందరికీ మీకు ఎక్కువ సంతోషాన్ని కలిగించబోయేటువంటి శుభవర్తమానాన్ని నేను మీకు తెలియజేయించున్నానని చెప్పి ప్రభుదూత చెప్పిందయ్యా. అయ్యా స్తోత్రం తండ్రి. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఆయన ప్రభు అయిన క్రీస్తు అని చెప్పి అయ్యా యొక్క క్రీస్తు వారు దర్శించారు. అయ్యా స్తోత్రం, వారు సంతోషించారు. ఆ సంతోషాన్ని, ఆ శుభవర్తమానాన్ని తనలో మాత్రం వారు ఉంచుకోకుండా లోకమంతా ప్రకటించినట్లుగా మేము చదువుతున్నామయ్యా. మా జీవితంలో కూడా మేము తండ్రి ఒక రోజుల్లో కష్టాల్లో, కన్నీళ్ళలో ఉన్నప్పుడు మా కన్నీటిని తుడచిన దేవుడవు తండ్రి. అయ్యా, మా కన్నీటిని తుడచినటువంటి దేవుడైనటువంటి నిన్ను గురించి, మా పాపముల కొరకు మరణించడానికి జన్మించినటువంటి నిన్ను గురించి మేము ఇతరులకు కూడా తండ్రి ప్రకటించడానికి, మేము పొందుకున్న సంతోషాన్ని వారు కూడా పొందుకోవడానికి కృపదైత్యమని ప్రార్థిస్తున్నామయ్యా. మాకు ఇవ్వబడినటువంటి బాధ్యతను సరిగా చేయడానికి కృపదైత్యమని తండ్రి యొక్క మాటలు వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటున్నటువంటి అయ్యా బాధలు, కష్టాలు, కన్నీళ్ళు, పాపాలు, తండ్రి శాపాలు అన్నీ కూడా యేసయ్య నామంలో తొలగిపోవునుగా కానీ ప్రార్థిస్తున్నాము అయ్యా. వారి జీవితంలో కూడా తండ్రి మహా సంతోషాన్ని కలుగజేయమని ప్రార్థిస్తున్నాము. ఈరోజంతా కూడా మా సహోదర సహోదరులు చేసే అన్ని విషయాల్లో మీ హస్తం తోడుని వారిని ఆశీర్వదించమని యేసయ్య నామంలో ప్రార్థించడానికి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వారలారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.